అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద గల సమ్మె దీక్ష శిబిరం వద్ద అంగన్వాడీ వర్కర్లు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రవతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తోందని, నేటికి 9 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో చలనం లేదని అన్నారు. ఈ వంట వార్పు కార్యక్రమానికి నాయకులు దుంపల ప్రసాద్, మలకా వెంకటరమణ, పలివెల వీరబాబు, కృష్ణ, నీరజ, జ్యోతి, రమ, జి రమణమ్మ, మున్ని, సరోజి, వంగ, రమ, జోగమ్మ, వీరమణి, చామంతి, పి లక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. స్పందించి మా న్యాయమైన కోరికల పట్ల మా రాష్ట్ర నాయకులు పిలిచి చర్చించి ఇప్పుడు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నిన్ననే ప్రకటన ఇచ్చిన తెలంగాణలో అంగన్వాడీకి 18,000 రూపాయలు, హెల్పర్లకి మినీలకి 13,600 రూపాయలు అని చెప్పేసి ప్రకటన ఇచ్చారు. మరి ఆ విధంగా ప్రభుత్వం పక్క రాష్ట్రంలోనే వేతనాలు ఇస్తూ ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేతనాలు పెంచకపోవడం అనేది శోచనీయం. కాబట్టి తక్షణమే వేతనాలు పెంచి పౌష్టికాహారం అందేలాగా గర్భిణికి, బాలింతలకి సెకండ్ ఫేజ్ ఇవ్వాల్సిన తరుణం కూడా వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఇప్పటికే 8 రోజులు అవుతుంది సెంటర్లో ఆ తల్లులు పిల్లలు కూడా పౌష్టికాహారానికి నోచుకోకుండా ఉంటారు. తక్షణమే మా వేతనాలు పెంచి మాకు గ్రాట్యుటీని అమలు చేసి ఈ సమ్మెను విరమింపజేయడం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రావతి జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా.